వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేట్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఈయన అన్నట్టు. డ్రామా యాక్టర్ ఉంటుంది. అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు నాటి ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. అవునయ్యా, వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఫోటో పట్టుకెళ్ళడం చేయటం చేసేవాడిని కాదు. ఓకే, ఎందుకండి మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బొర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇల్లు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను. అదే కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావట్రా అని అడుగుతారు. లేనిపోయింది ఎందుకు, చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం, 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే, ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు, 135 రూపాయల జీతంతో చాలా లగ్జరియస్గా బతికేవారండి. లగ్జరియస్ అంటే మా తిండికి దానికి ఎప్పుడు లోటు ఉండేది కాదు. స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడు. పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు? పొలాలు గట్ట అలాంటివి ఏం పెద్ద లేవండి. మా నాన్నగారిని ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ పరిస్థితి రాలా. ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో, రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి ఏవో వచ్చాయి. నెల అయినప్పుడు కూడా 70-80 రూపాయలు వాటి నుంచి వచ్చేవి. అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి. అదేలేండి, దాదాపుగా ఒక 250 రూపాయల వరకు అయ్యేవి. 200 ఖాయం. 200 ఖాయం. అలాగా అప్పుడు కాస్ట్ అది, అప్పుడు జీవితాలు అవి. అదేలేండి, అంటే ఇప్పుడు అంత లగ్జరీస్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు గట్ట అలాంటివి ఏం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి. కొట్లో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఏదో పెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో బట్టలు అలా ఇన్స్టాల్మెంట్. ఓకే, నెలకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టేవాళ్ళం. పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది. పలుకు కూడా ఏముంది, నమ్మకం, వీళ్ళు అప్పు తీరుస్తారని గ్యారంటీగా ఇస్తారు. కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక 135 రూపాయల జీతం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్, ఇదంతా ఒక దస్తూరిగా గడిపిన జీవితం అదంతా కూడా. కానీ ఒక్కసారి సినిమాలోకి టేకఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి, టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి లేదు. అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది. దాంతో నేను ఆఫీసుల చుట్టూ తిరగడం, వేషాలు ఆడడం అలాంటివి ఏం లేవు. బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది. దాంతో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆనందపడ ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత జీవితం. ఇప్పుడు కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా. అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని, ఈ సినిమా అడ్వాన్స్ అని, 10 సినిమాలు అడ్వాన్స్లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి, నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు, ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మీ డేట్లు పంపిస్తాం, ఇది 5,000 ఇవ్వండి,
10,000 ఉంటుందని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే వాళ్ళే చూసుకున్నారు. చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు. అంటే మనం అవసరం అయ్యామన్నమాట. సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది. అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం, ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి? ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్కమ్ అది, అంతే కదా? ఒకళ్ళు వచ్చి 5,000 జేబులో పెట్టి, ఇటు ఒకళ్ళు వచ్చి 10. 7 తరాలు అట్ట 7 తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనిపించలేదండి. అవును. నాకు 2 ఇబ్బందులు. పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి. 2 అనుభవించాను. ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి ఒక్క అరగంట కూడా లేట్గా వెళ్ళలేదు. లేదండి, నాకు లేదు, తెలుసు. డబ్బింగ్లు కానీ ఇవి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల్ని కానీ డైరెక్టర్ని కానీ మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. అది అందరికీ చాలా మందికి తెలుసు. ఎంతమంది నాకు డబ్బులు ఎగలు కొట్టారో వాళ్ళకే తెలుసు. అబ్బో, ఎన్ని సినిమాలకు పోయి ఉంటాయి సార్ డబ్బులు? ఏమో చాలా సినిమాలు ఉంటాయండి. అప్పుడు ఏమిటంటే 10,000, 30,000, 5,000, 10,000 తక్కువ ఇవ్వటం, అదేలేండి, అలా జరిగేది. బట్ మీరు నటుడిగా బిజీ అయిపోవడం, ఆ పాపులారిటీ, ఆ ఎంజాయ్మెంట్ లోనే పడిపోయి ఉంటారు మీరు. పడిపోయి కలెక్షన్ చేయటం అనేది లేదు. అవును. అప్పుడు ఈ డేట్లు చూడటం అనే మేనేజర్లు అప్పటికి లేదు. పర్సనల్ మేకప్ మ్యాన్లు నా డేట్లు కదా అని వాడు చూస్తాడు, అలాంటివి లేవు. అన్నీ తర్వాత వచ్చినాయి. అవును, అదే మీకు చాలా మంది మేనేజర్లు పనిచేశారు. 2 పని చేశారు. 2. జ్యోతి ప్రసాద్ ఒక అతను పనిచేసినట్టు. వాడు పని చేసి కొంచెం బాగా మోసం చేశాడు. రోజు కోపం వచ్చి తీసాను. అంటే మోసం అంటే డబ్బుల విషయంలోనండి? అవునండి. చెప్పుకుంటే ఇంకేముందిలేండి, ఇవాళ రేపు అన్నీ చెప్పేసుకుంటున్నారు బయటికి సోషల్ మీడియాలోని. అన్నీ ఏది దాపరికం లేదండి. ఇవాళ రేపు అయిపోయింది. 6 రోజులు పోయినాయి. మేము ఊరికే ఇది రాయకూడదులే, అది రాయకూడదులే, బాగుండదులే, ఇబ్బంది పడతారులే, ఆ సెంటిమెంట్స్ ఎవరికి లేవండి. అంటే మార్పు, అంటే మీడియా మార్పు. ఇప్పుడు ఏదో మీడియా మార్పు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకున్న అసోసియేషన్ వాల్యూతో సరేలే కోట శ్రీనివాసరావు మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతా. కానీ కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు, చెప్పండి సార్ అంటే మీరు తప్పనిసరి అయినా చెప్పేస్తారు అదేంటన్నది. అందుకే నేను మిమ్మల్ని అడిగా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు. మీరు బ్యాలెన్స్లు, టాలీలు అన్ని బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆ బతుకు అలాగే అయినప్పుడు నాకు ఇవన్నీ ఉండేవి కాదండి. లేకపోతే ఎవరో మంది మధ్యన ఎవరో అన్నారు, కమ్మవారిని వెనకేసుకొస్తున్నాడు కోటయ్య అని. కమ్మవారిని వెనకేసు రావడానికి కారణం అంటే వెనకేసు రావడం కాదు, నేను తిన్నది 95%, 95 పాళ్ళు ఫుడ్ వాళ్ళదే కదా. అవునండి, 95% వాళ్ళే కదా ప్రొడ్యూసర్లు. అవును, వాళ్ళ భోజనమే చేశాను. ఒక 5% ఉంటే రెడ్లు, రాజులు ఎవరైనా ఉండేవారు. దాని తప్పే ఉంది. ఆ మాట అన్నాన్ని సమర్థింపే ఉంది. నాయుడు గారు రోజు వచ్చి వారానికి ఒకసారి మీరు కూర్చున్నట్టు ఈ కుర్చీలో కూర్చుని గంట సేపు మాట్లాడిపోయేవాడు. రోజు అన్నాడు కూడా, కోటయ్య ఎంతో మంది యాక్టర్లతో సినిమాలు తీశాను, ఇలాంటి వాడిని చూడలేదయ్యా అని చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.